దాదాపు 217 మంది విమానం కూలిపోతున్న పరిస్థితిని అక్కడ కొంతమంది వీడియో తీశారు. ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడ అధికారులే సమాచారం అందుకునేలోపు విమానం కూలిపోయింది. ఆ ప్రమాద ఘటనలో అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన, అలాగే అరుదైన విమాన ప్రమాద ఘటన. ఎందుకంటే ఎయిర్ ఇండియా ప్రమాదాలు అంతకుముందు జరిగాయి, కానీ ఇంత పెద్ద ప్రమాద ఘటన జరగలేదు. 2020 ఆగస్టు 7న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 1344IX ప్రమాదంలో 21 మంది చనిపోయారు. ఈ తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాద ఘటన ఇదే. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఇది బహుశా అతి రెండవ పెద్దదో మూడవ పెద్దదో అయ్యి ఉంటుంది. మా కరెస్పాండెంట్ ప్రవీణ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు అప్డేట్ చేస్తారు. ప్రవీణ్, అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే చూస్తున్నాం. దాదాపు ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 828 అడుగుల పై నుండి విమానం కుప్పకూలిపోయిందనేది ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇది సిగ్నల్ లాస్ అయిందైతే మాత్రం దాదాపు 625 అడుగులు పైకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ లాస్ అయింది. అక్కడ కమ్యూనికేషన్ లేదు. వెంటనే వీళ్ళు వెంటనే సమాచారం అందించేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా 828కి వెళ్ళింది. 828 నుండి ఒక్కసారిగా కుప్పు కూలి పడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఇప్పటికే అక్కడ స్థానికులు రికార్డ్ చేసినటువంటి విజువల్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఒకసారిగా 828 అడుగుల నుండి కుప్పు కూలి పడిపోయిన తర్వాత జనావాసాల మీద విమానం పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలామంది గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి, పొగ కూడా వ్యాపించడం జరిగింది. అక్కడ డిఆర్ఎఫ్ కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే పూర్తిగా ఆ విమానం అంతా కూడా కాలి బూడిదైనటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా 2020 సంవత్సరంలో దాదాపు 21 మంది ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తూ ఆ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అతిపెద్ద ప్రమాదంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియాలో జరిగినటువంటి ప్రమాదాలు 1947 నుంచి ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే 80% ప్రమాదాలన్నీ కూడా కేవలం సాంకేతిక లోపం వల్ల, తర్వాత సిగ్నల్ వ్యవస్థకు సంబంధం లేకుండా సిగ్నల్ వాళ్ళకు అందకపోవడం, మరోవైపు సాంకేతిక లోపం వల్లనే 80% ప్రమాదాలు జరిగాయనేది మనకు స్టాటిస్టిక్స్ కూడా చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం కూడా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా దర్యాప్తు పూర్తి అయితే తప్ప మనం ఆ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా అక్కడ ఏ విధంగా పరిస్థితి ఉందనేది మనం ఒక అంచనా వేయచ్చు. గాయపడినటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు మరోవైపు అక్కడ భద్రతా సిబ్బంది కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ టీం కూడా అక్కడికి చేరుకొని వారందరినీ కూడా తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియా 171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం, ఇందులో 242 మంది ప్రయాణం చేస్తున్నారు. దీని కెపాసిటీ 300 మంది వరకు కూడా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 300 మంది ప్రయాణం చేసేటువంటి విమానం ఈ స్థాయిలో ఈ ప్రమాదంలో 242 మంది ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలు పాయాలనే